అందరికీ నమస్కారం. మొత్తానికి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు. విజయ్ ప్రమాణ స్వీకారానికి తమిళనాడు గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలోపు అనేక రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి. ఆ రూమర్స్ అన్ని ఖండిస్తూ నేను వీడియో చేశాను. బట్ ఆ వీడియో మీకు రీచ్ అయ్యే లోపే తమిళనాడులో విజయ్కి సీఎంగా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈరోజు మరొకసారి తమిళనాడు గవర్నర్తో విజయ్ భేటీ అయ్యారు. నిన్న ఆల్రెడీ ఒకసారి భేటీ అయ్యారు. నిన్న గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇవాళ మరొకసారి భేటీ అయ్యారు. గవర్నర్ని కన్విన్స్ చేసుకున్నారు. కన్విన్స్ చేసుకొని మొత్తంగా మీరు నన్ను సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించండి, నాకున్నటువంటి బలం ఏంటి అన్నది అసెంబ్లీలో చూపించుకుంటాను అనేది ఆయన చెప్పారు. దానికి గవర్నర్ గారు మొదట కొన్ని క్వశ్చన్స్ అడిగారట. మీకున్నది 113 మంది ఎమ్మెల్యేలే కదా, ఇంకా చెప్పాలంటే 112. ఎందుకంటే విజయ్ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి లేఖలు, ఒకటేమో టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు లేఖలు, రెండోది కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఉన్నటువంటి లేఖ. కాంగ్రెస్ పార్టీకి 5, టీవీకే దగ్గర 107 మంది ఉన్నారు, 112 మంది. ఇంకా కావాలి కదా, అంటే ఇంకా దగ్గర 6 కావాలి. మరి మిగతా పార్టీల మద్దతు మీరు తీసుకున్నారా, మీకు ఇంకెవరు మద్దతు ఉన్నారు అని అడిగితే అవన్నీ జరుగుతున్నాయని, నేను అసెంబ్లీలో బలపరీక్ష చేసుకుంటాను, మీకు అన్నీ నేను చూపిస్తానని చెప్పేసి అది కన్విన్స్ చేసుకున్నారట. కన్విన్స్ చేసుకొని గవర్నర్ గారు దాన్ని కన్విన్స్ అయ్యారట. మొత్తానికి పెద్ద పార్టీగా కూడా టీవీకేనే ఉంది. ఇంకెవరు కూడా మమ్మల్ని కూడా పిలవండి అని గవర్నర్ గారికి వినతులు ఇవ్వలే. మేము కూడా గవర్నమెంట్ ఫామ్ చేస్తామని ఇంకే పార్టీలు కూడా గవర్నర్ గారికి లేఖ రాయలే. కాబట్టి విజయ్కి పెద్ద అడ్డంకులు ఏం లేవు. కాకపోతే మేబీ నేను అనుకోవటం, నిన్న బీజేపీ అవును గేమ్ ఆడదాం అనుకుందాం. ఎందుకంటే టీవీకేతో కాంగ్రెస్ కలవటం మేబీ బీజేపీకి ఇష్టం లేదు. అంటే విజయ్ మళ్ళీ కాంగ్రెస్ కోర్టులోకి వెళ్తాడు, కాంగ్రెస్ కూటమిలోకి వెళ్తాడు అనేది బీజేపీకి ఉన్నది. కాదు, బీజేపీకి తమిళనాడులో బలం లేదుగా. బీజేపీ అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్ళింది, ఒకే ఒక్క ఎమ్మెల్యే సీటు గెలుచుకుంది. ఎంపీ సీట్ ఏమీ లేవు తమిళనాడులో. సో బలం లేని చోట అనవసరమైన విమర్శలు ఎందుకు అనుకుందేమో. నేనైతే గవర్నర్ ద్వారా బీజేపీ రాజకీయం నడిపిస్తుందని చాలామంది మాట్లాడారు. అక్కడ ఉన్న కమ్యూనిస్టులు మాట్లాడారు, అక్కడ ఉన్న వీసీకే పార్టీ మాట్లాడింది, అందరూ మాట్లాడారు. సో ఎలాగో విజయ్కి ఇవాళ కాకపోయినా రేపైనా బలం వస్తుంది. ఎందుకంటే అన్నాడీఎంకేలో చీలిక వర్గాలు ఉన్నాయి. ఈ కమ్యూనిస్టులు బయటకు వచ్చి మద్దతిస్తారేమో, వీసీకే వచ్చి మద్దతిస్తేమో, ఏదో ఒకటి జరిగిద్ది, ఎందుకు వచ్చింది అని చెప్పి అనుకున్నట్టున్నారు. మొత్తానికి బీజేపీ వెనక్కి తగ్గినట్టుంది. గవర్నర్ తన స్వయం డెసిషన్ ప్రకటించారు. మొత్తానికి విజయ్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మరి విజయ్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు అన్నది మరి ఆయన డిసైడ్ చేసుకోవాలి. నిజానికి ఇవాళ ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. నిన్న గ్రీన్ సిగ్నల్ రాకపోవటం వల్ల జరగలేదు. కానీ ఇవాళ 10 గంటలకి విజయ్ ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉంది. అది వాయిదా పడింది. బట్ మరి ఎప్పుడు ఉంటుంది చూడాలి. కానీ మొత్తానికి విజయ్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయటమే తరువాయి భాగం. ఆయన ఇప్పటికే మంత్రివర్గాన్ని కూడా సిద్ధం చేసుకున్నారట. ఆ మంత్రివర్గం లిస్టు అంటే విజయ్తో పాటు ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రుల లిస్టు కూడా గవర్నర్కి ఇచ్చారట. ఎవరెవరు మంత్రులు కాబోతున్నారు అనేది ఇప్పుడు ఒక ఆసక్తి. చాలామంది మన నుంచి నడుపుతున్నారుగా, త్రిష కూడా మంత్రివర్గం రాబోతుంది, డిప్యూటీ సీఎం అని కొంతమంది, హోంమంత్రి అని కొంతమంది నడిపిస్తున్నారుగా. చూడాలి ఎవరెవరు మంత్రులు అవుతున్నారు ఏంటి అనేటువంటిది. మొత్తానికి తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం మాత్రం కన్ఫర్మ్. థ్యాంక్ యూ.